నమస్తే నమస్తే నమస్తే. ఈ వ్లాగ్ అసలు ఎందుకు చూడాలి మీరు అంటే 2021లో కూడా నేను కాంపిటీషన్ ఆడదాం అనుకున్నాను, 2022లో కూడా ఆడదాం వెళ్తున్నాను అన్న టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది, లెగ్కి యాక్సిడెంట్ అయ్యింది. ఈ వర్కౌట్ ప్లాన్స్, ఈ డైట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ సూట్ కావు. కానీ యాప్ ఉంటుంది, ఓకేనా? ఆ యాప్ ఒకటి ఏంటిదంటే అన్న నువ్వు ఐసీఎన్ ఆడట్లేదా, హైదరాబాద్ ఆడట్లేదా, అది ఇది అని చెప్పేసి డిసిప్లైన్డ్ క్లయింట్ అనమాట. ఎందుకు అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఫ్యాటిక్ ఉండేవాడు అనమాట, ఒక 90 kgs అరౌండ్ అలా ఉండేవాడు. 10 కొడితే ఫుల్ బాటిల్ కమాన్ అదే 10. దానికి వెనకాల రీజన్స్ ఏంటివి? 2021, 22, 23 and 24 నా కాంపిటీషన్ అంటే జర్నీ ఎలా జరిగింది ఏంటిది అని చెప్పేసి అట్లా ఎంజాయ్ చేస్తుంటాము. హ్యాపీగా ఉంటుంది అనమాట మాకంతా. నమస్తే నమస్తే నమస్తే. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? సో మీరు చూసే ఉంటారు అనమాట అనుకుంటున్నాను. నేను ఒక 3-4 days అయింది అనుకుంటున్నాను కర్నూలుకి వచ్చేసి. సో ఇక్కడ కొంచెం క్రాపింగ్స్కి పనులు ఉండింది. సో దానిలో కోసం అలాగే అమ్మని చూద్దామని అండ్ సైమల్టేనియస్గా మళ్ళీ ఇంకా నెక్స్ట్ మండే నుంచి మనది కటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దానికోసం ముందే లీన్ బల్క్ ఎండ్ అయిపోతుంది కాబట్టి వచ్చేసి కొంచెం అమ్మ ఫుడ్ తిందామని చెప్పేసి ఇంటికి వచ్చిన. సో అదనమాట మ్యాటర్. అసలు వీడేంద్రా నాయన బాత్రూంలో స్టార్ట్ చేసినాడు వీడియో, ఏం నా కొడుకు వీడు అనుకుంటున్నాడు. సో ఏం ఊరికే కొత్తగా ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు మీకు చాలా అంటే చాలా మందికి ఈ అలవాటు ఉండిండొచ్చు. బాత్ చేసిన వెంటనే పోస్ట్ చేయడం, లేకపోతే సాంగ్స్ పాడడం అట్లా ఇట్లా అని చెప్పేసి. సో నాకు కూడా అట్లా అలవాటు అనమాట. ఇప్పుడు పోజింగ్స్ చేస్తాడు చిన్న చిన్నగా, ఈ ఫోన్ నోట్లో పెట్టుకుని అట్లా అంటే కింద మీద కష్టపడి నాకు చేస్తా, చూడండి ఎట్లుంటుంది అని చెప్పేసి. సో ఈరోజు ఈ వ్లాగ్ అసలు ఎందుకు చూడాలి మీరు అంటే, ఈ వ్లాగ్లో వచ్చేసి మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు ఏంది కథ అని చెప్పేసి. సో నా డైలీ రొటీన్ ఎట్లుంటుంది, నేను ఎట్లుంటానని చెప్పేసి అది నార్మల్ ఉంటుంది అనమాట, ఫన్ అది ఇదంతా. సో అది కాకుండా నేను 2023 కాంపిటీషన్స్ ఎలా జరిగాయి అదొకటి. అండ్ ఇంకొకటి 2024లో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో నువ్వు ఐసీఎన్ హైదరాబాద్ ఆడుతున్నావా లేదా? సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో సైమల్టేనియస్గా మనం ఇంకా దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే, ఒక క్లయింట్ గురించి చెప్పాలన్నమాట. సో ఇప్పటికీ నా దగ్గర ఒక మోర్ దాన్ 70 అట్లా ఉన్నారనమాట, 70-80 వరకు క్లయింట్స్ ఉన్నారు. సో చాలామంది చాలా అంటే చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. బట్ నేను ఎక్కడ రిలీజ్ చేయలేదు. సో మొన్ననే నాకు ఇంకొక క్లయింట్ గురించి తెలిసిందనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ బాగా జరుగుతుందని చెప్పేసి. అతను ఇంకా 50% మాత్రమే జరిగింది, ఇంకా చాలా అంటే చాలా ఉందన్నమాట. ఆ క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూపిస్తారనమాట. అసలు ఆయన ఏం చేస్తే అట్లా అవుతున్నాడు అని చెప్పేసి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఖచ్చితంగా చాలా క్రేజీగా ఉండబోతుంది, ఫన్ ఉండబోతుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. మీరు ఖచ్చితంగా మిస్ చేయకుండా, అంటే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, ఓకేనా? సో ఇప్పుడు కిందికి పోవాలా, చూపించిన కదా, ఎప్పుడు చూపిస్తుంటా కృష్ణుడు. సో ఇప్పుడు పోయి మా ఏం టిఫిన్ మా బీరకాయ రొట్టె అన్నావు కదా. సో ఇప్పుడు మంచిగా టిఫిన్ తినేసి బీరకాయ ప్లస్ రొట్టె ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. డిజైనింగ్ చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి అనమాట. ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నేనేం చేశానంటే ఫస్ట్ టిఫిన్ తినేసి మంచిగా చక్కగా పైన బెడ్రూమ్లో కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ కాంపిటీషన్స్, లాస్ట్ ఇయర్ కాంపిటీషన్స్ ఎట్లా అయ్యాయి, ఐసీఎన్ కాంపిటీషన్స్ ఏంటిది కదా అని చెప్పేసి, ఓకేనా? సో ఇప్పుడు మనము టాపిక్ వచ్చేసాం అనమాట. సో మన ఫస్ట్ టాపిక్ దేని గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నానంటే, నేను వచ్చేసి నా 2023 కాంపిటీషన్స్ అప్పుడు. సో 2023 కాంపిటీషన్స్ కంటే ముందు మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, 2021లో కూడా నేను కాంపిటీషన్ ఆడదాం అనుకున్నాను, 2022లో కూడా ఆడదాం అనుకున్నాను. బట్ 2 years నేను ఆడలేకపోయాను అనమాట. సో నా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ 2021లోనే చేసుకున్నాను అనమాట. అంటే 98 kgs దగ్గర నుంచి 75 kgsకి వచ్చాను అనమాట. 23 kgs నేను సెల్ఫ్గా లాస్ అయ్యాను. బట్ ఇక్కడ ఏమైంది అంటే, నేను మళ్ళీ ఎప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నాను అన్న టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది, లెగ్కి యాక్సిడెంట్ అయ్యింది. సో నేను వెళ్ళేటప్పుడు ఎదురుగా బండి వచ్చి గుద్దినాడు. సో నాకు ఫుట్ మొత్తం అంతా బాగా దెబ్బ తగిలి దానివల్ల బెడ్ రెస్ట్ ఉండి మళ్ళీ లావ్ అయిపోయిన, కాలేజ్కి పోయేసరికి మళ్ళీ షేప్ అవుట్ అయిపోయాను అనమాట. సో 2021 అట్లా వేస్ట్ అయిపోయింది. 2022లో ఏమైందంటే
సేమ్ ఇదే విధంగా వెళ్తూ ఉన్నాను. అప్పుడు కూడా నేను నడపలేదు బండి అనమాట. సో నా ఫ్రెండ్ నడిపేవాడు. వెనకాల నాకు తగిలి ఇక్కడ నాకు షోల్డర్ ఇంజురీ అయింది అనమాట. షోల్డర్ ఇంజురీ, లెగ్ ఇంజురీ రెండు కింద పడిపోయింది. ఇప్పుడు 2-3 months అప్పుడు కూడా బెడ్ రెస్ట్ లాగేం కాదు కానీ బట్ సంహౌ నేను అసలు కనీసం జిమ్ని కూడా హిట్ చేయలేకపోయాను అనమాట 2-3 months. సో 2022లో కూడా అలా మిస్ అయింది. మళ్ళీ 2023, సో ఇంకా ఫైనల్గా 2023 రోజు 2022 ఇయర్ అప్పుడు ఖచ్చితంగా చేయాలనుకున్నా. సో 2022లో 2 యాక్సిడెంట్లు, ఒకటి ఈ షోల్డర్కి ఏందని చెప్పా కదా, రెండోది వచ్చేసి లెగ్కి మజిల్ టైర్ అయ్యింది అనమాట. సో నేను ఒకరోజు లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొనేసి మంచిగా హెవీగా లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని ఉన్నాను. నెక్స్ట్ రోజు మా కాలేజ్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో మా వాళ్ళందరూ నువ్వు కొంచెం బాగానే ఉంటావు కదా, అథ్లెట్గానే ఉంటావు కదా, సో వై కాంట్ యూ ట్రై సో దట్ మన కాఫీ టీం గెలుస్తుంది అట్లా ఇట్లా అనేసరికి నేను కాంపిటీషన్స్లో జంప్ అయ్యాను. అప్పుడు ఏమైందంటే నాకు ముందే మజిల్ ఫటిక్గా ఉండేది. మీకు తెలుసు కదా రికవరీ ఎలా ఉంటుందని చెప్పేసి, లెగ్ మజిల్స్ నెక్స్ట్ రోజు వెళ్తే రికవరీ చాలా తక్కువ ఉంటుంది. సో అట్లా రికవరీ కాకముందుకే నేను మళ్ళీ అట్లా స్ప్రింటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు మజిల్ టైర్ అయిపోయి మళ్ళీ ఒక 2 months మా ఫ్రెండ్ మీద చెయ్యి పెట్టుకొని నడిచేవాను అనమాట. సో నాకు అజయ్ అని ఉంటాడు, లోకేష్ అని ఉంటాడు, విశ్వాస్ అని ఉంటాడు. సో అట్లా చాలామంది నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళే నాకు అప్పుడు చాలా హెల్ప్ చేశారనమాట. సో నేను అది రికవర్ కానీ ప్రాసెస్లో నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. సో 2023లో ఫైనల్గా నేను శివన్న దగ్గరికి February 18th అన్న దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నా. ఇంకా 2023లో February 18thలో ఒక ఫ్యాటీగా ఉన్నాయి. ఇప్పుడు పిక్ పెడుతున్నా చూడండి, ఇట్లా ఉన్నాను. సో అక్కడి నుంచి May 27th ముంబైలో ICN కాంపిటీషన్ అన్నాను అనమాట. అది మ్యాటర్ 2023ఇది. అండ్ అదిగో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ 1, 2, 3 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. అచీవ్మెంట్ మెడల్ వచ్చింది, బట్ ఇది నాకు నేనేమి 5th, 6th ప్లేస్ వచ్చినవి కాదు, అంటే తర్వాత ప్లేసెస్ వచ్చినవి కాదు. నేను ఏం చేశానంటే అప్పుడు స్టేజ్ మీద నాకు సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర సెకండ్ ప్రైజ్ మెడల్స్ అయిపోయాయి అనమాట. సో అయిపోయేసరికి వాళ్ళు ఏమీ అలా తెలియక నాకు అచీవ్మెంట్ మెడల్ వేసి పంపించినారు. ఏమనుకోకండి, మళ్ళీ మేము ఇంటికి కొరియర్ చేస్తాం అది ఇది అని చెప్పారనమాట. అలా జరిగింది. ఇంతవరకు నేను ఎక్కడ రివీల్ చేయలేదనమాట. సో స్టేజ్ మీద కొంచెం నాకు అనిపించింది, నాకే కాదు కింద వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి అనిపించింది, ఐ కుడ్ ఏబుల్ టు విన్ దట్ ఫస్ట్ ప్రైజ్ అన్నట్లు ఇన్ 3 categories. బట్ సంహౌ తెలుసు కదా, సో అక్కడక్కడ జరుగుతుంటాయి. జడ్జెస్ కరెక్ట్గా చూసారో లేదో తెలీదు. దెన్ మళ్ళీ నాకల్లే తప్పుగా ఉండొచ్చేమో వాళ్ళని చూసి, ఏమో మరి తెలియదు కానీ బట్ సమ్హౌ వి లాస్ట్ అవర్ ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ అనేది 3 times మిస్ చేసాము. సో కనీసం అల్లు కూడా మొన్న అన్నాడు అనమాట, వాయిస్ మెసేజ్ చెప్పాడు అనమాట, బ్రో నేను మీ కండిషన్ చూసినప్పుడు మీరు వచ్చేస్తారనుకున్నా, గోల్డ్ మెడల్ వచ్చేసి ప్రో కార్డ్ వచ్చేసి ఛాన్సెస్ ఉందేమో అనుకున్నాను. శివన్న ఫోటో పెట్టింటే శివన్న కూడా చెప్పినట్టు కొంచెం అటు జరిగింది అక్కడ ఇక్కడ అని చెప్పేసి. సో సమ్హౌ ఏం కాదు, నాట్ అన్ ఇష్యూ, అదనమాట మ్యాటర్. కానీ కొంతమంది అడిగేవాళ్ళు 2023లో కూడా ఎందుకు నువ్వు ఇంకా కాంపిటీషన్స్ ఆడలేదు, మంచి కండిషన్లో ఉన్నావు కదా, నెక్స్ట్ మళ్ళీ ఆడొచ్చు కదా అని చెప్పేసి. సో నేనే శివన్న ఏమనుకున్నామంటే, సో ఎక్కువ కాంపిటీషన్స్ ఆడొద్దు ఇయర్లో 1 or 2 కాంపిటీషన్స్ ఆడితే చాలా మంచిది అనమాట. ఎందుకంటే తెలుసు కదా, డీప్ కట్టుకెళ్ళి మళ్ళీ బలికెళ్ళి డీప్ కట్టుకెళ్తాము. సో దీని వల్ల బాడీకి ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. అండ్ అప్పుడే నా ఫస్ట్ జాబ్కి నేను జాయిన్ అయ్యాను అనమాట. సో వర్క్ ప్రెషర్ అనేది చాలా హెవీగా ఉండేది. మార్కెట్స్లో తిరగడం కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. నేను మహారాష్ట్రలో ఉన్నాను, కర్ణాటకలో ఉన్నాను, తెలంగాణలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఎక్కడ పడితే అక్కడ తిరిగినాను. సో నేను కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయాను అనమాట అన్నీ. సో అందుకు నేను అప్పుడు వేరే కాంపిటీషన్స్ అనేది కూడా పెట్టుకోలేదనమాట. సో నా ఇంతవరకు నా కాంపిటీషన్స్ ఏవైతే ప్లాన్ ఉందో ఇది ఆ కాంపిటీషన్స్ యొక్క సినారియో. ఇలా జరగడం వల్ల అలా ఆడాల్సి వచ్చింది. 2021, 22 క్యాన్సల్ అయ్యి 23 ఆడాల్సి వచ్చింది. 23లో కూడా వేరేవి కూడా ఎందుకు ఆడలేదు అంటే నా వర్క్ ప్రెషర్ వల్ల. సో నేను అప్పుడు జాబ్ చేసేవాడిని కాబట్టి అట్లా చేశాను అనమాట. సో ఇప్పుడు కూడా జాబే చేసేది ఏం లేదు, ఏమంటే ఇప్పుడు మాదే ఓన్ కంపెనీ. సో వీఆర్ ద ఓనర్స్. అండ్ సో నాతో పాటు ఇంకా 4 members ఉంటారనమాట. సో వాళ్ళందరం కలిసి చేస్తున్నాము. నేను, మంజునాథ్ సగినాల అన్న ఉంటాడు, భానుప్రకాష్ అన్న ఉంటాడు, అండ్ తర్వాత మళ్ళీ నితిన్ అని చెప్పేసి ఉంటాడు అనమాట. సో ఇలా చాలామంది కలిసి ఒక మంచి ఆర్గనైజేషన్ చేసి పోతూ ఉన్నాము. సో ఇప్పటికైతే ప్రెసెంట్గా చాలా బాగుంది. నేను ఏం చేశానంటే ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళేది ఉందనమాట. సో బయటికి వెళ్ళి ఆడ అఫ్రీద్ గడ్ అని ఉంటాడు, నా ఫ్రెండ్ గారు, మన స్టోరీ చూసింటారు మీరు ఇన్స్టాగ్రామ్లో చూసింటే. సో వాటితో వెళ్ళి నాకు కొన్ని ప్యాంట్లు కొనుక్కునే ఉన్నాయి. సో అక్కడ షాపింగ్ చేసేసి దెన్ మీకు ఈ ICN హైదరాబాద్ కాంపిటీషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే? స్కిప్ చేయకుండా ఉండండి. సో మ్యాటర్ ఏంటంటే, నేను ఏ యూట్యూబ్ లాంగ్ వీడియో పెట్టినా కూడా మ్యాక్సిమం కమెంట్స్ ఏమొస్తాయంటే డైట్ ప్లాన్ చెప్పు, వర్కౌట్ ప్లాన్ చెప్పు అంటుంటారు అనమాట.
సో దానికోసం నేను ఒక మంచి టిప్ చెప్పాలనుకోండి. ఎందుకంటే నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ అథ్లెట్ ఉన్నా కాబట్టి, ఒక 6-7 years నుంచి నేను ఫిట్నెస్లో ఉన్నా కాబట్టి, అంటే నేను తెలియడం మీకు ఈ మధ్య తెలిసింది, బట్ నేను ఐ వాజ్ లైక్ ఫ్రమ్ 2018 నుంచి నేను వర్కౌట్ చేసేవాడిని. సో దానికోసం నేను మీకు ఏ టిప్ చెప్పొచ్చు అనుకుంటున్నాను అంటే, సో ఎప్పుడైనా కానీ ఈ వర్కౌట్ ప్లాన్స్, ఈ డైట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ సూట్ కావు, ఓకేనా. సో నేను చెప్పినా, వేరే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా, ఎవరు ఏది చెప్పినా కూడా డైట్ కానీ వర్కౌట్ ప్లాన్ కానీ మీరు గుడ్డగా తీసుకోకండి. సో మీరు దానికంటే మీరేం చేయొచ్చు అంటే, మీకు అందాజుగా మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అంతవరకు ఒక డైట్ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. అది ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు? ఫ్యాట్ సీక్రెట్ అనే యాప్ ఉంటుంది, ఓకేనా. ఆ యాప్ ఓపెన్ చేసి FATSECRET లాక్ సింబల్ ఉంటుంది అనమాట. తాళం ఉంటుంది కదా, తాళం సింబల్ ఉంటుంది. సో ఆ యాప్ ఉంటుంది. ఆ యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో మీకు 4-5 మీల్స్ ఆప్షన్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ కానీ, తర్వాత లంచ్ కానీ, స్నాక్ కానీ, డిన్నర్ కానీ అని చెప్పేసి. సో ఆ 4 మీల్స్కి మీకు ఇంట్లో దొరికేవి, ఓట్ మీలో, లేకపోతే ఇడ్లీనో, లేకపోతే ఉప్మానో, లేకపోతే మధ్యాహ్నం ఏం దొరుకుతుందో, నైట్ ఏం దొరుకుతుందో, సాయంత్రం ఏం దొరుకుతుందో అన్ని కలిపి వేసుకోండి. నీట్గా పైన కనిపిస్తుంది ప్రోటీన్స్ ఎంత, ఫ్యాట్స్ ఎంత, ఫైబర్స్ ఎంత, కార్బ్స్ ఎంత అని చెప్పేసి, సో క్యాలరీస్ ఎంత అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఎంత కావాలి, మీరు ఎంత తింటే బెటర్ ఉంటుంది ఏంటిది అని. సో దీనికంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఇది మీరు ఇలా చేస్తారు కదా, బట్ బ్రో నాకు తెలీదు కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్స్, క్యాలరీస్ ఎంత తీసుకోవాలని చెప్పేసి. సో ఒక అందాజుగా వ్యూ, అంటే నేను ఇది కన్ఫామ్గా ఇది చేస్తేనే ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పాను. మీరేం చేస్తారంటే www.calculator.net అనే వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిట్నెస్కి సంబంధించిన చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మీ బాడీ ఫ్యాట్ లెవెల్ కానీ, మీరు డైలీ మ్యాక్రోస్ ఎంత తీసుకోవాలి, డైలీ కార్బ్స్ ఎంత తీసుకోవాలి, డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫైబర్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, క్యాలరీస్ ఎంత తీసుకోవాలి అని చెప్పేసి. సో చాలా అంటే చాలా దీన్ని ఏమంటారు మెజర్స్ ఉంటాయి అనమాట. సో మీరు అక్కడ మీ హైట్, వెయిట్, మీ బాడీ యాక్టివిటీ లెవెల్ ఇవన్నీ యాడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచిగా ఒకటి చూపిస్తుంది అనమాట. మీరు ఎటువంటి రికమెండెడ్ డోసేజ్ ఆఫ్ మ్యాక్రోస్ తీసుకుంటే డైలీ బెటర్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు అది చెక్ చేసుకొని దానికి తగ్గట్టు ఇక్కడ డైట్ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత ఇనీషియల్గా ఫస్ట్ ఒక 1 month ట్రై చేయండి. 1 month ట్రై చేసి అది మీకు ఎలా కనిపించిందో మీరు చెక్ చేయండి. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు డైలీ వెయిట్ అయితే ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసుకుంటూ చెక్ చేయండి. సో అప్పుడు మీకు బాడీలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, రావట్లేదా, ఒకవేళ రాకుంటే ఎందుకు రాలేదు, వస్తే ఏమొస్తున్నాయి. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మన బాడీ మీద మనం సేఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటే దాని నుంచి వచ్చే నాలెడ్జ్, దాని నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ అస్సలు వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో నేను మ్యాక్సిమం ఎప్పుడు అదే చేస్తుంటాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సేఫ్ ఎక్స్పెరిమెంట్స్, అది డైట్లో కానీ వర్కౌట్లో కానీ, ఓకేనా. సో ఇటువంటి టిప్ అనేది నేను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఎదుగో పోతున్నాం, అఫ్రిద్ గాని కూడా పిలిచినాడు అనమాట. సో వాడు అక్కడ బట్టల షాప్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అక్కడికి క్లాత్స్ తీసేసుకొని దెన్ మళ్ళీ మీకు ఆగస్ట్ కాంపిటీషన్ గురించి నేను అప్డేట్ ఇస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇందాక నేను చెప్పినా కదా మీకు ఇంట్లోనే 2021, 2022 ఎందుకు అలా జరిగింది అండ్ 2023 కాంపిటీషన్స్ ఎట్లా అని చెప్పేసి. సో ఇప్పుడు 2024 కాంపిటీషన్స్కి వస్తే ఏ పోస్ట్ పెట్టినా, ఏ రీల్ పెట్టినా, లేకపోతే యూట్యూబ్ వీడియోకి కానీ, లేకపోతే ఏ దేనికైనా కానీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా, లేకపోతే ఎక్కడ కలిసినా కూడా చాలామంది అడుగుతుంటారు ఒకటి ఏంటిదంటే, అన్న వైసీని ఆడట్లేదా, హైదరాబాద్ ఆడట్లేదా, అది ఇది అని చెప్పేసి. సో అది చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది. నేను ఎక్కడ కరెక్ట్గా రివీల్ చేయలేదు ఆడినానా లేదా అనేది. సో ఫిబ్రవరిలో ఏం చేశారంటే, జయచారి అని చెప్పేసి ఐసన్ ప్రెసిడెంట్ ఉంటాడు అనమాట, ఐసన్ ఇండియా ప్రెసిడెంట్. అతను వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చిండ్రు హైదరాబాద్కి. సో నేను ప్లస్ మన టీఎఫ్సీలో ఉన్న చాలామంది పీపుల్ అందరం కలిసి వెళ్ళి వెన్యూ చూసి అక్కడ ఇక్కడ ఎత్తికి మొత్తం అంతా ఫైనలైజ్ చేసాం. బాగానే ఉండింది అనమాట అప్పుడు. సో అప్పటికి నేను ఫిక్స్ కాలేదు ఇంకా హైదరాబాద్ కాంపిటీషన్ ఆడదామని చెప్పేసి. సో వాళ్ళు వచ్చి పోయిన తర్వాత శివన్లతో మాట్లాడాను అనమాట, అన్న ఎట్లా నా కూర్చుందాం అని చెప్పేసి. కూర్చొని మొత్తం డిసైడ్ చేసుకున్న తర్వాత మేము ప్లాన్ ఏమేసాము అంటే, హైదరాబాద్ కాంపిటీషన్లో నేను ఆడకూడదనే ప్లాన్ వేసాను, దాన్ని పెద్ద ప్లాన్ కాదు. సో ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా, హైదరాబాద్ కాంపిటీషన్లో నేను ఆడట్లేదు ఐసన్ కాంపిటీషన్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నేనున్న కండిషనింగ్కి, నేనున్న ఇప్పుడు ఆ స్టడెడ్నెస్కి అన్న ఇప్పటికిన్నా దిగిపోతావా అరేది అంటే, నాకు అది కాదు మ్యాటర్. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పటికీ మీకు ఇంకా డౌట్ ఉంటుంది ఎందుకు బ్రో ఆడట్లేదు అని కదా. సో దాని వెనకాల దానికి బ్యాక్ ఎండ్ చాలా ప్రాబ్లం ఉంది, ప్రెజెంట్గా ఫ్రంట్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అనమాట. అందుకే నేను ఆడట్లేదు. జస్ట్ ఎందుకంటే నేను ఫుల్ టైం ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, లేకపోతే ఫుల్ టైం ఒక అథ్లెట్గా ఉన్నా, ఫుల్ టైంగా ఒక ఫిట్నెస్ గాయలాగా ఉంటే కూడా ఓకే నేను చేయొచ్చులే అని చెప్పేసి అనుకునేవాడిని ఏ కాంపిటీషన్స్ వచ్చినా. బట్ మనది అట్లా కాదు కదా. మనకు నేను లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఏముండింది అంటే, నా జాబ్ ఉండింది అనమాట నా చేతిలో. సో అప్పుడే నేను స్టార్ట్ అయినా. సో జాబ్లో స్టార్ట్ అవ్వడిన తర్వాత వీడియో కూడా పనిలేనాయలంతా. సో లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా 6 months నేను జాబ్లో ఉంటుంటాను అనమాట. సో అప్పుడు ఏమైందంటే,
చాలా అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను నేను. ఎక్కడెక్కడో రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది, అంటే చాలా మార్కెట్స్కి తిరగాల్సి వచ్చేది. డైట్ సరిగ్గా ఉండేది కాదు, వర్కౌట్ సరిగ్గా ఉండేది కాదు, పోజింగ్ ఉండేది కాదు, నిద్ర లేదు, వాటర్ కరెక్ట్గా ఉండేది కాదు. సో మొత్తము నా బల్క్ మొత్తాన్ని, అంటే కాంపిటీషన్ అయిపోయిన తర్వాత లీన్ బల్క్ ఏదైతే చేయాలో మొత్తం చెడదబుకున్నా. సో అక్కడ చాలా ఇష్యూస్ వచ్చేసినాయి అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మెటబాలిజం మొత్తం ఖరాబ్ చేసేసుకున్నాను అనమాట. సో నా మెటబాలిజము నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత December 26th ఎంత ఆడుగా ఉండిందంటే, కొద్ది ఫుడ్ కనీసం 1500 calories తింటే కూడా లావ్ అయిపోతాను నేను. అంత ఆడుగా పెట్టుకున్నాను అనమాట నా మెటబాలిజంని. సో దాన్ని పుషప్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది మాకు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా బాడీలో చాలా వీక్ పార్ట్స్ ఉన్నాయి అనమాట. నా బైసిప్స్ కానీ, నా బ్యాక్ కానీ, సో అట్లా నా షోల్డర్స్ కానీ, సో నా ట్రాప్స్ కానీ, ఇవన్నీ చాలా వీక్ పార్ట్స్ ఉండేవి అనమాట. ఆ వీక్ పార్ట్స్ డెవలప్ చేసుకోవడానికి నేను దెబ్బ కాంపిటీషన్లో వెనకాల కాదు వెళ్ళాల్సింది. ఫస్ట్ నాకు ఏసరికి ఫిజిక్ అనమాట మన మెయిన్ గోల్. సో అదే దారిలోనే కాంపిటీషన్స్ వస్తే ఆడతాం అనమాట. అది ప్లాన్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ క్రాపింగ్స్కి వర్క్. మాది అగ్రికల్చర్ కంపెనీ. సో ఇప్పుడు వచ్చేది అగ్రికల్చర్ సీజన్. ఇప్పుడు మీద రైనీ సీజన్, మీ ఊళ్ళో కూడా వర్షాలు పడుతుంటాయి కదా. సో ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడే ప్రెసెంట్గా మా వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది క్రాపింగ్స్ అది. సో ఈ కమింగ్ నెక్స్ట్ మంత్ నుంచి దూరం తీరిపోతుంది అనమాట. తిరగాల్సి వస్తుంది, బయట ఆన్లైన్లో కూర్చొని జాబ్ చేయాల్సి వస్తుంది, చాలా పనులు ఉంటాయి. నాదే బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్, హెచ్ఆర్ హెడ్ నేనే కాబట్టి సో చాలా వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్ ప్రెషర్ వల్ల నేను ఎక్కడ లాస్ట్ పీక్ వీక్స్ ఇవన్నీ నాకు దెబ్బతింటాయేమో. ఎందుకంటే అంత కష్టపడి చేసుకొని లాస్ట్ ఖరాబ్ చేసుకుంటే గలీజ్ అయిపోతుంది. అందుకే నవంబర్కి అట్లా కాంపిటీషన్ పెట్టుకున్నాను అనమాట, నవంబర్కి కానీ డిసెంబర్కి కానీ. సో ఆ నెక్స్ట్ కాంపిటీషన్స్ ఏంటివి, నా కాంపిటీషన్ అప్డేట్ ఏంటిది, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని చెప్పేసి నెక్స్ట్ కమింగ్ వచ్చే వీడియోలో ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. బట్ ఇంకో లాస్ట్ ఇది ఏంటిదంటే పర్సనల్గా, ప్రొఫెషనల్గా, ప్యాషనేట్గా ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ అనేవి నేను పెట్టుకున్నాను అనమాట. సో ఆ గోల్స్ అన్ని నేను కంప్లీట్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. అప్పటికి అంటే వన్ ఆఫ్ ది గోల్ ఐసెన్లో మంచిగా గోల్డ్ కొట్టడము, ప్రో కార్డ్ అయినా ట్రై చేయడము. సో ఇది వన్ ఆఫ్ ది గోల్. బట్ ఇంకా ఎక్స్ట్రా 9 గోల్స్ ఉన్నాయి. ఆ 9 గోల్స్ ముఖ్యం నాకు ఈ 1 గోల్ కంటే. సో అందుకు కాంపిటీషన్ అనేది అట్లా కొద్దిగా ముందుకు వేయాల్సి వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా నా 2021 ఎందుకు, 2022 ఏంది, 2023 ఏంది, 2024 ఏంది అని చెప్పేసి. సో నేను కూడా షాపింగ్ అయితే చేసేసినాను. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సీదా మమ్మీకి కొంచెం అమ్మకి అవి ఇవన్నీ ఏవో కావాలండి, అవన్నీ తీసుకుపోయి ఇంట్లో ఇచ్చేసి దెన్ మీకు మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఒక క్లయింట్ గురించి నేను మీకు చూపిస్తాను అనమాట. ఆ క్లయింట్ ఎందుకు అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయినాడు 5.5 monthsలోనే, ఎందుకు అంత మంచిగా బాడీ చేంజ్ అవుతుంది అతనిది అని చెప్పేసి, ఒకవేళ మీకు కావాలంటే కూడా ట్రైనింగ్ డీటెయిల్స్ ఏంటివి అని చెప్పేసి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మరి అయితే కలుస్తాం మరి. సో ఇప్పుడు వచ్చాను అనమాట నేను ఇంటికి. నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పాను కదా, ఏం చెప్పానంటే ఒక క్లయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి. సో హీఈస్ వన్ ఆఫ్ మై వెరీ 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 డిసిప్లైన్డ్ క్లయింట్ అనమాట. ఎందుకు అంటే సో అతను జాయిన్ అయ్యి ఒక 5.5 months అవుతుంది, ఒక 22 weeks అవుతుంది అనమాట మన దగ్గర, మన ఫిట్నెస్లో. సో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట తను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఫ్యాటీగా ఉండేవాడు అనమాట, ఒక 90 kgs అరౌండ్ అలా ఉండేవాడు. సో అతను ఎంత మంచిగా ఎంత డిసిప్లిన్గా చేసేవాడు అంటే డైట్ కానీ వర్కౌట్ కానీ, అతనికి ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా కానీ అతని స్లీప్ మెయింటెనెన్స్ చేసుకోవడం కానీ, వాకింగ్ చేయడం కానీ. సో మనం ఎట్లా చెప్తే అట్లా, మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసి ప్రాసెస్ని ట్రస్ట్ చేసినాడు అనమాట. అసలు ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చాలా క్రేజీగా అయింది. బట్ ఇంకా ఏంటిదంటే మ్యాజిక్గా ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అతను 50% మాత్రంలోనే ఉన్నాడు అనమాట. సో ఇంకా 50% ఇంకా క్రేజీగా వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు ఫొటోస్ పెడుతున్నాను చూడండి. ఇది అతను మా దగ్గర జాయిన్ అయినప్పుడు ఉన్న ఫోటో ఎట్లుందనమాట. మన దగ్గర జాయిన్ అయిపోయి ఇప్పుడు ప్రెసెంట్గా 50% ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఇట్లుందనమాట. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకునేది ఏంటంటే ఇక్కడ ఒక మనిషి డిసిప్లైన్డ్గా ఉంటే ఆ డైట్ కానీ, ఆ వర్కౌట్ కానీ, ఆ స్లీప్ కానీ, ఆ వాకింగ్ కానీ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కొంచెం ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తే అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అనమాట. సో నేను ఏం చేస్తున్నాను అంటే మీకు ఇటువంటివి ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా కావాలి అంటే మీరు ఇది నా ఫిట్నెస్ మేనేజర్ది నెంబర్ అనమాట, ఫోన్ నెంబర్. సో మీరు అతని వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయొచ్చు, ఇలా పర్సనల్ ట్రైనింగ్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి. సో అతను ప్రొవైడ్ చేయగలడు అనమాట. ఓకేనా. కమాలన్నా చేయనా అదే 10 కొడితే ఫుల్ బాటిల్. కమాన్ అదే 10. కమాలన్నా నో మర్చిపోయి 100 కొట్టావు మళ్ళా. కమాలన్నా 6. కమాన్ 4. Come on.
కమాన్ ఏ కొడరా బాడీ లేపాల్సిందే ఇప్పుడు. ఈరోజు లెగ్ వర్కౌట్, షోల్డర్ వర్కౌట్ ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో చేసిన. మధ్యాహ్నం మంచిగా కార్బ్స్ అండ్ ప్రోటీన్ కూడా పడింది కదా, సో చాలా హ్యాపీగా ఉండింది. అండ్ స్లీప్ కూడా నిండా చాలా మంచిగా ఉండింది అనమాట. సో అది సో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. చాలా లెంత్కి వచ్చింది అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా, కరెక్టే. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అనమాట, ఎందుకు హైదరాబాద్ షో ఆడట్లేదు, దాని వెనకాల రీజన్స్ ఏంటివి. 2021, 22, 23 and 24 నా కాంపిటీషన్ అంటే జర్నీ ఎలా జరిగింది ఏంటిది అని చెప్పేసి. సో మీరు ఈరోజు చూసారు కదా, అండ్ చూసారు కదా ఆయన లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు కదా, అతను మధు అన్న అని చెప్పేసి, ఈ ఫిట్నెస్ ఫస్ట్ జిమ్లో అతనే అనమాట ఓనరు. అసలు క్రేజీ అంటే క్రేజీగా ఉండింది. వాళ్ళు పోటీ పెట్టుకున్నారు, హాఫ్ బాడీలో ఫుల్ బాడీలా, నువ్వు ఎన్ని కొడతావు రెప్స్, 50 reps అది ఇది అని చెప్పి బల్ల మజా ఉండేది అనమాట. అట్లా ఎంజాయ్ చేస్తుంటాము, హ్యాపీగా ఉంటుంది అనమాట మాకంతా. సో అది మ్యాటర్. సో వీడియో అయితే మీకు నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఏం తీయబోతున్నామంటే మనము నా కాంపిటీషన్ అప్డేట్. సో నేను చెప్పా కదా హైదరాబాద్ కాంపిటీషన్ ఆడాను అని చెప్పేసి. సో నేను ఈ ఇయర్ నేను శివన్న ఏ కాంపిటీషన్స్ ఆడదాం అనుకుంటాము, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుంది, అసలు ఒక కాంపిటీషన్కి ఆడాలి అంటే మీరు ఎట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి, మీ కండిషన్ ప్రకారం కానీ, మీ బడ్జెట్ ప్రకారం కానీ, మీ ఐడియాలజీ ప్రకారం కానీ, మీ మజిల్ మాస్ ప్రకారం కానీ, మీ సిచ్యువేషన్ ప్రకారం కానీ, మీ మెటబాలిజం ప్రకారం కానీ ఎలాగ చేసుకోవాలి అని చెప్పేసి దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ నేను ట్రై చేస్తాను అనమాట. సో ఓకేనా గైస్, వీడియోని ఇంతవరకు చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ తీస్తూ ఉంటాను అనమాట. ఓకేనా, ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా.